పోయిన ఆల్రెడీ ఏదో హరీష్ రావు ఏది ఇప్పుడు ఈ రైతు భరోసా సింపుల్ మ్యాటర్, మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్. ఇది పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు అదే ఎకరానికి, ఇక ఏదైనా అంతే కదా, ఎకరానికి 5,000. సరే, ఇప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇమ్మీడియట్లీ మనము 1,000 పెంచి ఎకరానికి 6,000, ఎకరానికి 6,000. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాయండి, అది కూడా చెప్తా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూర్చొని లేట్ అయినా పర్లేదు ఎట్ ఏ టైం డబ్బులు వేయాలని ముఖ్యమంత్రి గారు కొంత ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు చేస్తున్నా, సరే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంది, డబ్బులన్నీ సమకూర్చి అందరికీ ఎట్ ఏ టైం ఒకటేసారి డబ్బులు వేయాలి అని ఒక ఆలోచనతో వారు చేసిన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గవర్నమెంట్ పాత్ర పోషించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు జాగ్రత్తల చర్యలో భాగమే ఎట్ ఏ టైము ఎంత 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, అప్పుడు వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా, వాళ్ళు రైతు బంధు అన్నారు, వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏదో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనవరిలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 5 నెలలు 6 నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు. వాళ్ళు 5-6 months టైం తీసుకున్నారు వాళ్ళు రైతు బంధు వాళ్ళు వేయడానికి. అంటే ఎప్పుడు వాళ్ళు వేసినా రైతు బంధు 5,000 వేసినా 6,000 కోట్లు వేసినా కిస్తీల ప్రకారం నడిపించింది వాళ్ళ కథ. కిస్తీలే, మళ్ళీ అక్కడ కూడా కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు, సపోజు 9-10,000 కోట్లు వేయాలనుకోండి, దాన్ని ఏం చేసారు, 5 నెలలు ఒక కిస్తీ, 5 నెలలు ఒక కిస్తీ. తేడా గమనించాలి రైతులు కానీ తెలంగాణ ప్రజలు కూడా, మీడియా కూడా గమనించాలి. ఏంటంటే అప్పటికిప్పుడు తేడా ఏంది, అప్పుడేమో పైసలు సిలకుండే వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే. అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కు ఉన్న సౌలత్ ఏంటంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, అప్పులు లేవు. ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే వాళ్ళకు. కేసీఆర్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెసులుబాటు ఉండే. ఆ వెసులుబాటులోనే వాళ్ళు వాళ్ళు అప్పులు చేసారు. వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది, పిటిషన్ పెట్టగానే అప్పు వచ్చింది, ఫోన్ చేయగానే అప్పు వచ్చింది వాళ్ళకు. మాకేమీ ముళ్ళ కంచెల రోడ్ అయిపోయింది మాది ఇప్పుడు అంతా. మా గవర్నమెంట్ అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఆయన
ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసి పథకాలు, అప్పులు చేసి పథకాలు, ఓకే నువ్వు ముఖ్యమంత్రి చేసినావు. కానీ వ్యత్యాసం గమనించాలి. హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నా అంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా 5 నెలలు 6 నెలలకు ఒక 5 అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత రోజుకింత రోజుకింత. ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చిరంటే, మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హోటల్లో మనము హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళీ ఒక 10-5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు. మొదలు ఇట్లా కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. మనం కూడా చూస్తుంటాం, అరే ఏం రా నాయన గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడదరా, ప్లేట్ పెట్టి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అట్లా అంటే అంత సౌలతున్న నిధులు సౌలతున్నది, డబ్బులు సౌలతున్నాయి, ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు వ్యత్యాసం చెప్తున్నారు, అది మీరు గమనించారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అన్ని ప్లేట్లు అన్నం పెట్టి, గ్లాసు పెట్టి, గ్లాసులు నీళ్ళు పోసి, కూరగాయలు అన్ని వేసి ఒకటే ఇట్లా ప్లేట్ ముందు పెట్టేసాడు. అంటే ఇమ్మీడియట్లీ అన్నం తినుకుంటూ, కూరగాయలు కలుపుకొని అన్నం తినుకుంటూ, నీళ్ళు తాక్కుంటూ అట్లా ఎట్ ఎ టైం డబ్బులు వేసేసాడు. అంటే 9,000 కోట్లు 9 రోజులు. ఇది తెలంగాణ రైతులు గమనించాలి. మళ్ళా మాకున్న ఇక్కడున్న మా ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? ఆ రోజు కేసీఆర్ గారు చేసిన అప్పులకు మాకు బ్యాంకులో అప్పులు ఇచ్చేటోడు దొరకలేడు. ఎందుకంటే బ్యాంకులు అంటే దర్వాజాలు బంద్ చేసిపోయారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు. ఆ రోజు 9 ఏళ్లలో మొత్తం సంకనాకిపించారు, రాష్ట్ర ఖజానానంతా సంకనాకిపోయింది మొత్తం. ఏం లేదాడ, తవ్వుదామన్నా బొక్కలు కూడా లేవు. మనం ఎవరన్నా బొంద పెడితే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పోతే ఆ బొంద దొరికితే బొక్కలన్నా దొరుకుతాయి. ఇక్కడ బొక్కలు కాదు కదా, బొక్కల చూర కూడా లేదు. ఇక్కడ అంత సంకనాకిపించేసారు, రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు, రాష్ట్ర ఖజానాన్ని సంకనాకిపించారు. అయినా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ జవాబుదారుగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా మినిస్టర్లు అందరూ చాకచక్యంగా తెలివితోటి అన్ని జమ చేసి, ఎంత కష్టం ఉన్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖార్గే గారు వారు తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట వెసులుబాటు చేసుకొని ఎకరానికి 1000 రూపాయలు పెంచుకుంటూ 6,000 ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చారు. మేము కూడా మా గవర్నమెంట్ కూడా, నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన, కొంతమంది రైతులకు ఫోన్ చేసిన. మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి అని ఉంటాడు, సిటీసీ చైర్మన్, ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు. ఏంది రామరెడ్డి, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగిన. నాకు 50 ఎకరాల భూమి ఉంది సార్ అన్నాను. మరి ఏంది 50 ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే, 50 ఎకరాల భూమికి ఎకరానికి 6,000 చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు. నాకే కాదు సార్, నేను 60 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, 60 ఎకరాల్లో కూడా వచ్చినాయి అని అన్నాడు. కాబట్టి ఈ 9 రోజులు 9,000 కోట్లు గుంటకాడికి మొదలుకుంటే ఎకరాల వరకు అందరికి ఎట్ ఎ టైం
రైతు బంధు రైతులకు వేయడం జరిగింది. ఇది సంతోషకరమైన వార్త, రైతులను సంతోషపెట్టే వార్త. ఈ మంచి ఇప్పుడు ఇది జూను, పంటలు వేసుకునే టైం ఇదంతా, పంటలకు విత్తనం పాతే టైం ఇదంతా. మంచి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగుమని ఒకటే దాంట్లో వేసేసారు. టింగ్ 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 అనేది నేను కూడా కొన్ని సంవత్సరాల 5 నెలలు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 9 రోజులు టింగ్ టింగ్ ఎట్లుంటుంది ఏమని రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది, హరీష్ రావు వేసినామా లేదా, వేయకపోతేనేమో వేయలేదు అంటారు, వేస్తేనేమో ఎలక్షన్లు వచ్చిన వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటే ఇది నువ్వే అంటే మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా? వాళ్ళు జీర్ణించుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు వీళ్ళు. పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు ఈ రాష్ట్ర ఖజాన్ని దోపిడీ చేసారు మీరు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేసారు మీరు. ఎంతో కష్టంతో కూడుకొని 9,000 కోట్లు రైతు బంధు ఈరోజు రైతులకు వేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే, సంపదన అంటే ఏంటిది, ఏదోటి సంపదన అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది, వాళ్ళు చేసిన అప్పుకు మిక్తి కట్టుకుంటూ, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ